లోకేష్ చెప్తాను నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించినటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీరు హుందాగా మాట్లాడండి, మేము హుందాగా మాట్లాడతాం. మీరు హుందాగా సమస్యలపైనే మాట్లాడండి, మేము సమస్యల మీదనే మాట్లాడతాం. దానికి తప్పి మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అనుచితంగానే ఉంటాయి మా దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై. దాని గురించి కాంప్రమైజ్ కాము. మీరు మీ భాష మార్చుకోండి, మేము మా భాష మార్చుకుంటాం. మీరు సరైనటువంటి భాష మాట్లాడకుండా మేము మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చేస్తామంటే చేసుకో. ఎవ్వడు ఇక్కడ భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు ఉన్నటువంటి ఈ లోకేష్ అహంకారానికి, ఈ రెడ్ బుక్ అహంకారానికి జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ సమస్యల పట్ల పోరు లేదు. ఇక్కడ ఉండేది ఒకటే ఒక పోరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగించాలనేదే వీళ్ళ లక్ష్యం. దానికోసం వీళ్ళు అక్రమైనటువంటి మార్గాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల బలంతో ఎవరైనా గెలవాలి కానీ అక్రమ మార్గాలతో దౌర్జన్యాలతో గెలిచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పులివెందుల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను, ఒకసారి చూడండి, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధిగా వాహనాలు కాలిపోతే మాకు సంబంధం లేదు. వాళ్ళే మా మీద దాడి చేసి మళ్ళీ మా మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ప్రతి ఒక్కటి మీ ఆజ్ఞానుసారం జరుగుతుంది. గతంలో మీరు ఇటువంటి వ్యవహారాలు చేయలేదని చెప్పి నాకు తెలుసు. కానీ ఈరోజు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక సునకానందం కోసం ఎవరినో తృప్తిపరిచేదానికి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పనికిరాని పనులు చేసేటప్పుడు ఒక పెద్ద మనిషిగా కూర్చొని అవి జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యతలో నువ్వు ఉండి, ఒక ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధనుడు చేసేటువంటి అక్రమాలన్నీ భరించావో నువ్వు కూడా అట్లా చేయడం వల్ల చివరి దశలో, నీ రాజకీయ చివరి దశలో నువ్వు చెడ్డ పేరు వస్తుంది. నీకు ఎవరు దొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు? అంటే వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి. నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్ గా పోతాను, బలహీనత కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, 96, 97లో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు? ఒక పక్క తీవ్రవాద సమస్య, ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో, హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్, గల్లీకి ఒక రౌడీ, ఊరికి ఒక రౌడీ. ఒకటే చెప్పాను, ఈ రాష్ట్రంలో అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను. నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం, ప్రజల ఆస్తులకు రక్షణ, మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాను. ఎన్నికల ముందు మీరు చూశారు, ఎక్కడ చూసినా డ్రగ్స్, ఎక్కడ చూసినా గంజాయి. నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు, కానీ ఒకటే చెప్తున్నా, గంజాయి అమ్మినా, గంజాయి తీసుకున్నా, డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈ రాష్ట్రంలో మీకు స్థానం లేదు, ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా.
ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఆ భయం ఉంటే తప్ప ఈ రౌడీలకు భయం ఉండదు. అలాంటి రౌడీల్ని ప్రోత్సహిస్తూ తెనాలికి పోతే గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్, వీళ్లకు ఒత్తాసు పలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు. సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చేద్దాం. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఊరికొకటి తయారయ్యాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పర్వాలా మనం కూడా సమాధానం చెప్దాం. కానీ లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం